ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దళిత ఉద్యోగిని కుమారి అలికానా రాజేశ్వరిని వేధింపులకు గురిచేస్తున్న విజయనగరం జాయింట్ కమిషనర్ బుడమూరు నాగార్జునరావు పైకుల వివక్షపై అట్రాసిటీ ప్రివెంటివ్ 1989 నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని దళిత పౌరుల సంరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో సంఘం గౌరవ అధ్యక్షులు నూతలపాటి భరత్ భూషణ్ రాజ్ సౌరధ్యంలో సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసిన అనంతరం భరత్ భూషణ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కుల వేధింపులు, ఒంటరి మహిళా వేధింపులపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే నాగార్జునరావు ఎవరినైనా లొంగదీసుకునే వ్యక్తి అనిపిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్ను శాఖలో పనిచేస్తున్న కుమారి అలికానా రాజేశ్వరి దళిత మహిళ అయినప్పటికీ తన శాఖలో అవినీతిపై పోరాడుతూనే ఉన్నారు అని, ఈ మేరకు తనపై ఉన్నతాధికారి జాయింట్ కమిషనర్ బుడుమూరు నాగార్జునరావు చేస్తున్న అక్రమాలపైన ఫిర్యాదు చేశారని వివరించారు. అయితే తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ రాజేశ్వరిపై రచ్చిపోయి తన కుల అహంకార ధోరణితో కక్ష పెట్టుకుని తనని నిత్యం వేధిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంజీ, హెజ్రా తదితరులు దళిత నాయకులు పాల్గొన్నారు. ఈమెని సోషల్ బాయ్కట్, సాంఘిక బహిష్కరణ చేశారు. ఆఫీసులో ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరించరు. అట్లీస్ట్ వాళ్ళ డీడీఓ జాయింట్ అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ కూడా ఈవిడతో చేయదు. ఇది వరలో గతంలో ఉద్యోగ జీతం ఆపడం, బాధ్యతలు సరైన సీట్ అలాట్ చేయకుండా చేయడం లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటన్నిటి తర్వాత ఇప్పుడు రీసెంట్గా తనైతే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, తన సంఘంలో ఉన్న సహచరులు ఎవరైతే తన డిపార్ట్మెంట్లో ఉన్నారో, భాస్కర్ అనే ఉద్యోగిని ఒక ఏడాదిన్నరగా రీపోస్టింగ్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అదేమని అడిగితే, నువ్వు ఆ ఎస్సీ దాని వెనకాల తిరుగుతున్నావు కాబట్టి నీకు ఉద్యోగం, నీకు రీపోస్టింగ్ ఇవ్వు. ఇది ఆయన తంతు. తను అడిగేవారు లేరు, తను ఢీకొట్టేవారు లేరు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అంగబలం, అర్ధబలం ఉన్నటువంటి అధికారిగా గచ్చిపీరిపోయి బాహాటంగా కులం పేరుతో ఆ మాలదాన్ని, ఆ ఎస్సీ దాన్ని వెనకాల తిరుగుతున్నారు. ఎస్సీది మీకు లీడరా అంటే అవహానం చేస్తూ చాలా దారుణంగా కేర్ చేస్తున్నారు. అడగడానికి ఎవరు సరిపోవడం లేదు. ఆయనకి అడిగితే తాను ఇంకో వేరే రూట్లో ఉన్నతాధికారులతో ఆఖరిగా గతంలో ఆవిడికి ఒక చిన్న బురువర్కటి ఒక ప్రొసీజర్ వైలేషన్ తన ఉన్నతాధికారిని డిపార్ట్మెంట్ జరుగుతున్న అవినీతి గురించి తెలియజేసినందుకు డైరెక్ట్ అప్రోచ్ ఎందుకు అయ్యావని చెప్పి దగ్గర నుంచి సస్పెండ్ చేయించారు. అది హైకోర్టు చివాట్లు పెట్టి ఒక అన్యాయం నిధించడానికి దానికి ప్రొసీజర్ ఏంటి, త్రూ ప్రాపర్తనం ఏంటి, ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా. రాష్ట్రపతికి అప్లికేషన్, రాష్ట్రపతి కూడా మనం నిలదీయచ్చు. సివిలియన్గా మనకు రైట్ ఉంది. అవన్నీ వదిలేసి ఆవిడ అఫీషియల్ ఫార్మాలిటీస్, ప్రొసీజర్ని వైలేట్ చేసిందని కక్ష కట్టుకుని ఆవిడని సస్పెండ్ చేస్తే హైకోర్టు పుణ్యాన, గౌరవ న్యాయస్థానం పుణ్యాన తిరిగి ఉద్యోగం పొందింది. ఆవిడ ఇంత వైలేషన్ ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ముఖ్యంగా జిల్లాలో దళిత ఉద్యోగుల్ని ఒక పథకం ప్రకారం వేధింపులు అనేవి చాలా తీవ్రంగా జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఏ దళిత ఉద్యోగి జోలు పెట్టినా, ఏ మహిళ అయినా, పురుషుడైనా, దళితులు ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉద్యోగుల్ని వేధించినా సరే అందరికీ మేము ఈ విధంగానే కౌంటర్ ఇస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఆఫీస్ ఎదుట, వాళ్ళ ఆఫీస్ ఎదుట, వాళ్ళ హెచ్ఓడీలు ఎదుట మేము ధర్నా చేసి వాళ్ళు శిక్ష పడే వరకు మేము పోరాడతామని ముఖ్యంగా ఈ మీ పాత్రికేయ మిత్రులకి అందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ రాజేశ్వరి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మేము 2021లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెట్టాము. ఇప్పుడు కేసు రిజిస్టర్ అవుతుంది. గౌరవ ఎస్పీ, యువ అధికారి, జిల్లా అధికారి వారికి సవినయంగా మేమంతా మనవి చేశాము. వారు కూడా నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి కేసు రిజిస్టర్ చేసి ఆ అధికారి మీద, ఆయన అంత పెద్ద అధికారి అయినా సరే అధికారి మీద అట్రాసిటీ లాడ్ చేయేలాగా, అతని మీద దర్యాప్తు జరిగేలాగా మేము డిమాండ్ చేస్తూ సోదరు రాజేశ్వరికి న్యాయం జరగాలని, అంతవరకు మా పోరాటం ఆగాలని జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరి పెద్దలు పాతదుర్గారావు గారు, మరి మా అజ్జరా గారు, మరి మా ప్రతాప్ గారు, మేమంతా కూడా డేనియల్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. సంఘం తరఫున మిగతా వాళ్ళందరూ, అభిమానులందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరికీ వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఈ పోరాటాన్ని మరికొంచెం ఉధృతం చేస్తాం న్యాయం జరగకపోతే అనేదాన్ని సవినీయంగా మీకు అందరూ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.